స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడు కదిలిపోయింది సాగర్ జాక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో దేవా, నువ్వు మీరు జరిగిస్తున్నటువంటి కూడుకుని బట్టి నీకు వందనాలు. ఈ 2వ ఆరాధన బట్టి నీకు స్తోత్రములు దేవా. ఉదయకాలం మొదలుకుని నాయన ఇగో నా 4వ స్థలంలోనికి ఆరాధన చేయడానికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభా. మొదట నరసాపురంలో, చిన్నవలసలో, 2వదిగా, 3వదిగా కోలంకులను, 4వదిగా ఈ కుండలేశ్వరంలోను ఇలాగ నా ఆదివారపు ఆరాధనను జరిగించడానికి నువ్వు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయం అందు చదవబడినటువంటి నీ లేఖనము ద్వారా చేరిన ప్రజలకి మేలు కలుగునట్లుగా ప్రభా, లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి వారికి కూడా క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నీ దాసుని కొద్ది నిమిషాలు మీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరినటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. కంటిన్యూగా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నటువంటి లేఖన భాగంలో పోయిన వారం మొదటి మాటను పక్కన పెట్టి 2వ భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఇప్పుడు మొదటి మాటను అపోస్తుల యొక్క బోధను గురించి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. నిజానికి అపోస్తుల బోధ ధ్యానం చేయాలంటే కొన్ని వందల ప్రసంగాలు చేయాలి. అవసరాన్ని బట్టి చిన్న ముక్క ఒక అరగంట లేపు చెప్పి ముగిస్తాను. సాధ్యమైనంత వరకు కుదించి అవసరమైనటువంటి సంగతులను మీకు తెలియపరిచి ముగించి వేస్తాను. హల్లెలూయా. అపోస్తులకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి బోధను అనుగ్రహించాడు. అపోస్తుల బోధ కాక వేరొక బోధ క్రైస్తవ సమాజానికి మేలు కాదు, ఆశీర్వాదం కూడా కాదు. కనుక మేలు కాని బోధ, ఆశీర్వాదం కాని బోధ మనకి పరలోక రాజ్యంలో బహుమానం అనేది తీసుకురాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన పిల్లల్ని ఎక్కడైనా చదివించాలని మనం అనుకుంటున్నప్పుడు ఆ స్థలంలో అసలు ఒక టీచర్ కూడా సబ్జెక్ట్ సరిగ్గా చెప్పరు. అసలు వాళ్ళు రెగ్యులర్గా రారు, వచ్చినా సరే పిల్లలకి చెప్పరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కంప్లైంట్స్ వస్తున్నారు. టీచర్స్ వస్తారట కానీ సెల్ ఫోన్లతోనే ఉంటారట, స్కూల్లో పాఠాలు చెప్పట్లేదట. నిన్నే ఒక న్యూస్ చూశాను సోషల్ మీడియాలో. అంటే వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు? సెల్ ఫోన్తో ఆడుకోవడానికి శాలరీ తీసుకుంటున్నారు. వాళ్ళు యథార్థమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు శాలరీకి తగినట్లుగా కష్టపడి, అంటే తన కన్న పిల్లల వంటి ఆ కేరింగ్ తీసుకుని పిల్లలకి టీచ్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. కానీ కొంతమంది నాకు వచ్చే శాలరీ నాకు వస్తుంది, ఎలా ఉన్నా పర్వాలేదులని పిల్లల్ని గాలికి దులుకు వదిలేసి వీళ్ళు ఫోన్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా మనకు తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి స్థలంలో మన పిల్లల్ని చదివించుకోవడానికి మనం పంపిస్తామా? చెప్పండి, పంపించు. ఎందుకంటే అక్కడ సరిగ్గా చెప్పరట, వాళ్ళు సరిగ్గా రారట, పట్టించుకోరట. ఆ స్థలానికి మనం ఎలా పంపిస్తాం? పంపించు. ఎక్కడైతే పట్టించుకుంటారో, ఎక్కడైతే శ్రద్ధగా చెప్తారో అక్కడికే, రిస్క్ అయినా దూరమైనా మనం పంపిస్తాం. అలాగనే పరలోక రాజ్యానికి చేరినటువంటి తర్వాత దేవుడు మంచి బహుమానము మనకి ఇవ్వాలి అంటే అది ఈ భూమి మీద ఆధారపడి ఉంటది. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏమి ఇస్తాడంటే అక్కడ ఇచ్చేది ఏముండదు, ఈ భూమి మీదే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లే కట్టాం, బ్రదర్ కట్టారు కదా. సో ఆల్రెడీ మెటీరియల్ ఎక్కడో రెడీ అయ్యి వచ్చేసింది ఇక్కడికి. ఆ రెడీ అయిన మెటీరియల్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకు కావాల్సిన కొలతలు తీసుకుంటాం తప్ప మళ్ళీ ఈ మెటీరియల్ని రీప్లేస్ చేసి మనం డిఫరెంట్ స్టైల్లో మార్చడానికి అవ్వదు కదా. అలాగనే ఇక్కడ నుంచి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మాడిఫై ఏమి ఉండదు. ఎడిటింగ్ వర్క్ అంతా ఇక్కడే చేసుకోవాలి. హల్లెలూయా.
అది ఇక్కడ అవ్వకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకంలో యేసయ్య నాకేమైనా ఇస్తాడంటావా, ఏమి ఇస్తాడంటే అది ఇక్కడ మనం ఈ భూమి మీద జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవునికి మనం ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ బట్టి అది ఉంటుంది, ఆధారపడి ఉంటుందన్నమాట. కాబట్టి అపోస్తులను దేవుడు ప్రత్యేకంగా ఆదిమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ ఆదిమ సంఘము మిగిలినటువంటి సంఘాలకు డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే ఆదిమ సంఘాన్ని దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చాలండి. దేని యందు అంట దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే ఆ సంఘములో యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం అందరం ఉన్నామన్నమాట. కనుక జాగ్రత్తగా మనం అందరము ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందా నాకు కింద చెప్పాడు చూడండి, చదవండి అమ్మా. నేను వెళ్ళిన తర్వాత నాకు తెలియను, వారు మందను కనికరింపరు మరియు శిశువులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అంటే సంఘమును అంటే మన ఆత్మీయ జీవితాలను మనకి దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదమును క్షేమాభివృద్ధిను మనం పోగొట్టుకునేలాగా, మనం నష్టపోయేలాగా మన చుట్టూ ఉన్నటువంటి వారే తయారవుతారంట. క్రూరత్వము కలిగినటువంటి కనికరింపరట మందని వాళ్ళు, వారు క్షేమము కొరకే వారు చూసుకుంటారు. నువ్వేమైపోయినా వాళ్ళకి అనవసరం మాట, నీ ఆశీర్వాదం అవసరం లేదు, ఈ విధంగా ఉంటారు. దేవుడు నాతో కరోనా టైంలో ఒక పాట రాపించాడు. ఆది మా సంఘములో సభ్యునిగా చేసావు, వాక్యాసారాంశంను నాకు నేర్పించావు. ఆది మా సంఘములో సభ్యునిగా చేసావు, వాక్యాసారాంశంను నాకు నేర్పించావు. సత్యవంతుడా న్యాయవంతుడా, సత్యవంతుడా న్యాయవంతుడా, ఓ నేస్తమా నా సమస్తమా, నా ప్రాణమా నా జీవమా, నా ప్రాణమా నా జీవమా. హల్లెలూయా. ఆదిమ సంఘము డిఫరెంట్ మాట. ఎందుకంటే ఆదిమ సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి శతాబ్దంలోను యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో తన శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుని ఆ శిష్యులకు కొన్ని కట్టడలను కొన్ని ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చి ఆ నియమాన్ని వారు కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆ సంఘములో ప్రజలందరూ రావాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఇప్పుడు మనకి ఒరిజినల్ ఉంటది ప్రతి దాంట్లోనూ, తేనె గాని పాలు గాని నెయ్యి గాని ప్రతిదీ కూడా ఒరిజినల్ ఉంది. అంటే ఒరిజినల్ ఉందంటే అర్థం ఏంటంటే డూప్లికేట్ కూడా ఉన్నది మాట. దేవుడు ఉన్నాడు కాబట్టి దెయ్యం కూడా ఉన్నది, మంచి ఉన్నది కాబట్టి చెడు కూడా ఉన్నది. అంటే ఆపోజిట్స్ ఖచ్చితంగా ఉన్నవి మాట. అంటే దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఉన్నది గనక కొన్ని నకిలీ సంఘాలను సాతానుడు ప్రవేశించపెట్టాడు సమాజంలోనికి. హల్లెలూయా. అయితే ఈ సంఘాల నుండి రక్షణ పొందిన ప్రజలే కదా వీళ్ళు కూడా యేసయ్య బిడ్డలంటే యేసయ్య బిడ్డలే. కానీ వారు సిలువను మోయడానికి గాని 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని గురించి మాట్లాడడానికి గాని వారికి ఎటువంటి అవకాశము గాని అధికారము గాని ఆలోచన గాని రానియకుండా, అంటే కేవలము రక్షింపబడినటువంటి ప్రజలుగా వెళ్ళి వచ్చేవారు మాత్రంగా ఉంచేస్తాడు సాతానుడు. ఆ విధముగా మన జీవితంలో ఎన్నో విలువైనటువంటి ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటామట. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కోటాను కోట మంది భక్తులు అక్కడ కనబడినప్పుడు ఒక్కొక్కరు వారు జీవించిన జీవితాలను బట్టి, వారు యేసయ్య కొరకు చేసిన త్యాగాలను బట్టి బహుమానాలు పొందుతూ ఉంటే అనేకులకి బహుమానం ఉండదు, ఏముండదు. ఏ పరిస్థితిలో ఉంటారంటే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను
నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. చాలండి. దేవుని ఎదుటి యోగ్యునిగాను అన్న తర్వాత సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను. అంటే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత హోంవర్క్ రాయలేదు, లేకపోతే ఎగ్జామ్స్ లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, అందరి ముందు టీచర్ లేపుతారు, అంతా అక్కడ సేమ్ గా ఉంటది కదా. పిల్లలకి చాలా తక్కువ మార్కులు వచ్చినాయి, అందరి ముందు నిలబెడితే అది నామోష్గా ఫీల్ అవుతారు అన్నమాట. అలాగా పరలోక రాజ్యంలో అంటే అనేకులు అంటే సిగ్గుపడేటువంటి పనివారుగా ఉంటారట. కొంతమంది అంటారు పరలోక రాజ్యంలోనూ నేను మొక్కలకి నీళ్ళేస్తాను, పువ్వులు కోసి మాలడుతాను, లేకపోతే ఏం మాట్లాడాలంటే నవ్వు వస్తుంది నాకు. అక్కడ ఏం పువ్వులు కోసి మాలాడడానికి ఏం ఉండదు. అసలు పువ్వులు కోయడానికి నీకు అక్కడికి అవకాశం ఇస్తే కదా ఫస్ట్. అక్కడ అలా ఉంటది. సిగ్గుపడేటువంటి ఆ పని స్థితిలో నుండి తప్పించుకోవాలంటే భూమి మీద. పరలోక రాజ్యంలో అది భూమి మీద సంగతి చెప్పట్లేదు. యుగయుగాలు దేవుని ఎదుట ఒక వ్యక్తి సిగ్గుపడేటువంటి స్థితిలోనూ ఉండగలుగుతారట. అలా ఉండడానికి వీల్లేదు. ప్రతి క్రైస్తవుడు పరలోక రాజ్యాన్ని గురించి కోరుకోవాల్సింది ఏంటంటే, భూమిని విడిచినటువంటి తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం యేసయ్యని అత్తుకోవాలి. మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఎన్నో అవమానాలు పడ్డాడు మన అందరి కోసం. యేసయ్యను అక్కడ చూస్తున్నప్పుడు వెళ్ళి ఆయన కౌగిలించుకోవాలి. తండ్రి యేసయ్యా అని ఆయన ఒడిలోకి వెళ్ళిపోవాలి. మనం ఆయన బిడ్డలము గనక. ఎక్కడి నుంచి అయినా అమ్మ ఇంటికి ఎప్పుడో పనికి వెళ్ళి లేకపోతే ఎక్కడికో డ్యూటీకి వెళ్ళి అమ్మ ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఏం చేస్తారు, పరిగెత్తుకుని వెళ్ళిపోతారు, డాడీ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అలాగా ఈ భూమి మీద ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి యేసయ్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కౌగిల్లోనికి వెళ్ళిపోవాలి. కనుక బైబిల్లో ఒక భక్తుడు అన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళే విధానం గురించి, యోబు అనే భక్తుడు, నేను రాజు వలె ఆయన దగ్గరికి వెళ్తానన్నాడు. బొంటులాగా వెళ్తాననలేదు, భయపడుతూ. ఆదాం ఎక్కడున్నాను అంటే నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది గనక భయపడి దాక్కుంటాను అన్నాడు ఆదాం. కానీ యోబు అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను రాజు వల్ల వెళ్తాను ఆయన దగ్గరికి అన్నాడు. రాజు ఒక టీవీకి అధికారం కలిగిన వాడిగా, అంటే యేసయ్య బిడ్డను నేను అని దూతలు ఎదుట భక్తులు ఎదుట అంత టీవీగా హుందాతనంగా వెళ్తాడంట. గట్స్ ఎలాగొచ్చే? అది గర్వమా అహం అంటే కాదు, గర్వం కాదు, అహం కాదు. అది అంటే ఈ భూమి మీద యేసయ్య కొరకు యోబు అలా పెరిగాడనమాట. చివరికి ఆయనే దిగొచ్చాడు యోబు కోసం. యోబు కష్టాలు, యోబు పరిస్థితులు చూసి ఇంకా తన యథార్థత, తన నీతి విడవలేని స్థితిలో అలా ఉంటే భార్య కూడా అంటుంది, ఏవయ్యా నీ యథార్థతను విడిచిపెట్టి మరణం కమ్మంది, నీ దేవుణ్ణి దూషించి మరణం కమ్మంది. అంటే సాతానుడు మనల్ని ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేలాగా, దేవుని ఆలోచన నుండి తప్పిపోయేలాగా చేస్తాడు. అదే చెప్పింది స్వరక్తుడి సంపాదన సంఘంలో, మనం జాగ్రత్తగా ఉండకపోతే తోడేళ్లు ప్రవేశించి మనల్ని బలహీనపరుస్తాయని చెప్పేసి లేఖనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. కాబట్టి ఆదిమ సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత ఏంటి అంటే, యాజ్ ఇట్ ఈజ్ గా యేసయ్య దగ్గర పట్టపురాణిగా యుగయుగాలు వధువు సంఘం ఉండడానికి ఆదిమ సంఘం ఒక ప్రతిబింబం. అది మీకు సింప్లిఫై చేయాలంటే, ఇట్లా ఒక చెరువు మనకి కనబడుతున్నప్పుడు ఆ చెరువు గొట్టు దగ్గర మనం ఉంటే మన ప్రతిబింబం దానిలో నీళ్ళలో కనబడుతుంది కదా. మన మనిషి ఇక్కడ ఉంటాము, మన ఆ నీడ ఆ చెరువులో మనకి ఫేస్ కనబడుతుంది. అందులో మనిషి ఏమైనా కొడితే దానికి దెబ్బ తగిలి రక్తం వస్తుందా? రాదు. అది ప్రతిబింబం, అది మనుష్యమన్న. ఒక రోజు అలాగే నక్క అంట సింహం దగ్గరికి వెళ్ళి, సింహం బావ గారు ఎవరో కొత్త జంతువు వచ్చింది, అది నీకంటే పవర్ఫుల్, నీ కోసం చెప్తుంటే అస్సలే లెక్క చేయట్లేదు, నేనే రాజునని చెప్తుంది, నేను అస్సలే చాలా చెప్పాను నీ కోసం, అస్సలే వినట్లేదు నా మాట, దాన్ని అంత చూద్దాం రా అని చెప్పిందంట. నాకు తెలియనిది నా అడవులోనికి వచ్చిందా, పద అని చెప్పేసి వెళ్ళిందంట. వెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళిందంటే పెద్ద బావి దగ్గరికి తీసుకెళ్ళిందంట నక్క సింహాన్ని. తీసుకెళ్తే ఇగో చూడు, అది నీకంటే పవర్ఫుల్ అంటే నేను ఎన్ని చెప్పినా అంటలేదు, దాన్ని అంత చూడే అందులో దూకమని చెప్పిందంట. సింహం అందులో దూకింది, అది చచ్చిపోయింది. అది ఈ సింహం బావి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ సింహం నీడే కనబడుతుంది అక్కడ. ఈ తిక్కమొక్కని ఏమనుకుంది, ఇంకో కొత్త జంతువు ఉంది అనుకుంది. నక్క తెలివితేటలు అంటారు అయ్యే. హల్లెలూయా. నక్క తెలివితేటలన్నీ ఇలాగే చెత్త తెలివితేటలు అన్నమాట. ఉపయోగపడే తెలివితేటలు ఉండవు దానికి. ఇంకొక వేసేయడమే దాని పని అంటుందండి. హల్లెలూయా. సో దీనికి ఆపోజిట్ గా ఏంటంటే, దేవుని యొక్క సంఘము, వధువు సంఘము, క్రీస్తు భార్యగా అక్కడ పరలోక రాజ్యంలో ఉండాలి ఆయన పక్కనే. అది ఎవరు తయారవుతారంటే, యేసు రక్తంలో కడగబడి భూమి మీద అనేక కష్టాలు, నష్టాలు, బాధలు, అవమాన నిందలు పడినటువంటి వ్యక్తులు, ఈ ఓర్పు చేత, సహనం చేత ఉన్నటువంటి వారు ఆ వధు సంఘం యొక్క అవయవాలుగా తయారవుతారు అన్నమాట, అప్ టు బాటం.
సో కాలు మొదలుకుని నడినెత్తి వరకు కూడా వధువు సంఘ నిర్మాణంగా మనం అందరు భక్తుల సమూహం తయారవ్వాలి. అలా తయారు కాలేనటువంటి వారికి పరలోక రాజ్యంలో విలువలు, ఘనతలు, బహుమానాలు ఉండవు మాట. ఆ రాని హోదా వేరు, మిగిలినటువంటి పరిస్థితి వేరు మాట. మనల్ని దేవుడు ఆ స్థానంలో ఉండాలని చూస్తూ ఉన్నాడు మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలుగా ఒకటే దేవుడైనటువంటి మనకు, ఒకటే బైబిల్ అయినటువంటి మనకు ఎలాగ మనము ఈ విలువను మనం పొందుకోవాలి అని అంటే అపోస్తులు అదే చెప్పారు. అపోస్తుల బోధ మనకి చాలా ఇంపార్టెంట్. అపోస్తుల బోధ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అనేకమైనటువంటి బోధలు ఉన్నవి. చూడండి, 1 తిమోతి పత్రిక 4:2 చదవండి ఒకసారి. త్వరగా ముందుకు తీసుకెళ్లి ముగిస్తాను. 1 తిమోతి 4:2. అయితే కడవరి దినములలో కొందరి అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. చాలండి. ఈ కడవరి దినాల్లోనంట కొందరు అబద్ధకుల బోధ వలన, వేషధార వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వారు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. విశ్వాసాన్ని పూర్తిగా పోగొట్టుకుంటారట. హల్లెలూయా. దెయ్యాల బోధ ఉంటది అంటే దెయ్యాలు వచ్చి మాట్లాడతాయా? నిన్న విచిత్రం అదే జరిగింది. ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళు ఉన్నారు ఇక్కడ గద్దెనపల్లిలో. మా సొంత చిన్నన్న కూతురు, మా సొంత పిన్నమ్మ కూతురు కూడా ఇక్కడ కందుకొప్పులో కూడా ఉన్నారు. అయితే 1 రోజులుగా మా మేనకోడలకి బాగాలేదు. నాకు తెలియదు ఆ విషయం. ఇంటర్మీడియట్ చదువుతుంది ఆ పాప, దెబోరా, తబిత. అయితే స్కానింగ్లు, ఎక్స్రేలు, మొత్తం మెడిసిన్ చాలా డబ్బు ఖర్చు పెట్టారట తిప్పి. చివరికి కాట్రేకోణం దగ్గర అందరు దైవజనులతో చాలా ప్రార్థనలు చేపించారట. చివరికి మొత్తం మీద రాణి అక్క ద్వారా, అమ్మ ఎందుకు మీ తమ్ముడు ఉన్నాడు కదా అక్కడికి తీసుకెళ్ళండి అమ్మా, ఎక్కడికి తిరుగుతున్నారని చెప్పి అంటే గురువారం నాడు నైట్ మా దగ్గరికి తీసుకొచ్చారు చిన్న వరుసల్లో. తీసుకొచ్చిన తర్వాత ఏడుస్తుంది, గొర్రెలు చేస్తుంది బాగా. డోర్లు వేసేమని చెప్పాను, అమ్మాయిని వదిలేండి మీరంటే దయ్యం పట్టుకుందని ఒక్కొక్కరు కొట్టేడు రకరకాలు చేస్తాను. నేను అలా ఏం కొట్టను దయ్యాన్ని. హల్లెలూయా. వదిలేసాను, మీరు కూర్చొని అని చెప్పాను, వాక్యం చెప్పాను. చెప్తే ఏనంటే కొన్ని దెయ్యాలు బిర్యానీ అడుగుతాయి. నేను దెయ్యాలకు బిర్యానీ పెట్టే రకాన్ని కాదు, కడుపు మార్చేసి ఉపవాసం పెట్టేస్తాను, ఉంటది పోతే దెబ్బతోటంటే. నిజంగానే దెయ్యం అంటే ఇక్కడ బిర్యానీ 5 రోజు అడిగిందంటే 4 రోజులు. నాకు ఆ సంగతి తెలియక అక్కడ చెప్పాడు. తగ్గిపోయిన తర్వాత బిర్యానీ తెచ్చి పెట్టాను నిన్నే తనకి. హల్లెలూయా. దేవుడు వెంటనే విడుదల ఇచ్చాడు. డబ్బులు అయిపోయినాయంట. 1 గంట సేపు వాక్యం చెప్పాను, ఇలాగే కూర్చొని తునికి ఈ మీటింగ్కి వెళ్ళి అలసిపోయి వచ్చాను. దేవుడు ప్రార్థన చేసిన వెంటనే అద్భుతమైన విడుదల ఇచ్చాడు. బాగుంది. ఇంకా ప్రస్తుతం అక్కడే ఉంది, ఎందుకంటే కొంచెం ఎఫెక్ట్ అది ఉంటది, పౌర్ణమి అది కూడా ఉన్నది, పర్వాలేదు ఇక్కడే ఉండండి, ఏం కాదులే అని చెప్పని చెప్తే, అమ్మ నాకు ఇబ్బంది కాదు, ఉండండి, పర్వాలేదు అన్న. ఇప్పుడు రారు, ఎప్పుడైనా మీటింగ్స్కి వస్తే వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. దెయ్యాలు బోధ అంటే తిండిపోతు దెయ్యాలు ఉంటాయి. నాకు బాప్తిజం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కాకినాడలో, పేతురు గారు అనేటువంటి పాస్టర్ గారు, ఆయన చాలా బేదరకమైనటువంటి పరిస్థితి. ఆయన ఇలా దెయ్యాలు వెలగొట్టేటువంటి అభిషేకం వారం దేవుడు ఇచ్చాడు. సో కొంతమంది ఆ పాస్టర్ గారి దగ్గరికి దెయ్యాల కోసం తీసుకొచ్చి అక్కడ ఉంటే, పాపం వచ్చారు కదా ఏదో భోజనం అరేంజ్ చేయాలని చెప్పేసి అరేంజ్ చేస్తే 4 తవ్వల బియ్యం రైస్ తినేసేదంటే ఒక దెయ్యం. తిండిపోతే దెయ్యాలు ఉంటాయి. నిజం. యేసుప్రభు వారు బైబిల్లో సేన అనేటువంటి దెయ్యాన్ని అడిగాడు. ఎందుకు అడిగాడు అని ఈ పాస్టర్లందరూ అదే మొదలెట్టేసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు, నువ్వు ఏ ఊరో చెప్పు, ఎందుకు వచ్చావు చెప్పు. ఈ పాస్టర్లు ఎందుకు వచ్చావు, మీ అమ్మాయి కోసం వచ్చానని ఇంకో దయ్యం చెప్తే ఇచ్చేస్తాడా ఈయన? ఇది పరిస్థితి. పిల్లనిస్తాడేమో అడుగుతున్నాడు ఇంట్రడక్షన్ అన్నీ. ఏమో ఆ దెయ్యాలేమో చుట్టారు కనుక వచ్చినట్టు ఇంట్లో సంబంధం ఇస్తారేమో. యేసుప్రభు అడిగిన ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషిలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయో, ఈ దెయ్యాల వల్ల ఒక వ్యక్తి జీవితం ఎంత పాడైపోతుందో చెప్పడానికి దెయ్యం పేరు అడిగితే, వీళ్ళందరూ అదే తల ఎట్టి దెయ్యాల పేర్లు అడగడం మొదలెడతారు. చెప్పని మైక్ ఇచ్చేసి రకరకాల పేర్లు చెప్తే నా దెయ్యాలు వచ్చి, పలానా ఆవుడిని నేను ఇంతకాలం ఇలా చచ్చిపోయాను అని చెత్త మాటలన్నీ చెప్తుంటే వీళ్ళందరికీ బుర్రలు పని చేయట్లేదు. ఏ మనిషి చనిపోయిన తర్వాత దెయ్యాలు కావు, అసలు అన్ని రైట్స్ లేవు. తప్పు చేసిన వాళ్ళకి న్యాయస్థానం శిక్ష విధించకపోయినా, డబ్బు చేత, అధికారం చేత, ఒకవేళ వాళ్ళని బదులుగా ఇంకొకరిని శిక్షలు పెట్టి వీళ్ళు తప్పించుకున్నా గానీ, మరణం తర్వాత ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు పరదేశంలోను, అనీతిమంతుల ఆత్మలు పాతాల్లోనికి వెళ్ళిపోతాయి అంతే. అందుకని భూమి మీదకి దెయ్యాలు తిరగడం అలాంటివి ఏమి ఉండవు. అలాగే నిజమైతే నేను చిన్నవలస గ్రామంలో మొత్తం అందరికి సవాల్ చేశాను,
అది గనక నిజమైతే తలకే తీసుకోండి అని చెప్పేసి. కాదని ప్రూఫ్ ఏంటంటే ఎంతో మందిని ఆత్మహత్య చేసి చంపేస్తున్నారు కదా, హత్య చేసి చంపేస్తున్నారు. ఈ గుర్తు తెలియనటువంటి ఈ హత్య, గుర్తు తెలియని అంతకుల దారిలో ఈ హత్య జరిగిందని చెప్పేసి పోలీసులు పేపర్లు వేస్తారు కదా. మరి అది నిజంగా మనిషి ఆ దెయ్యం అయిపోయి అదైపోతే వీళ్ళు చంపిన వాళ్ళు ఆ దెయ్యం చంపేయాలి కదా. ఈ పోలీసు వాళ్ళు అడవులు గొట్ల ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి రోడ్ల మీద తిరిగి కర్మేం వచ్చింది వాళ్ళకి? అంతే కదా. ఎవరైతే చంపేశారో వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రండి నేను తీసుకెళ్తాను, నన్ను చంపేసిన తీసుకెళ్ళచ్చు కదా. అంటే అది పక్కా ఫాల్స్ మాట, అబద్ధం అది. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా చనిపోయినా కానీ పోలీసులకి అది మిస్టరీ లాగా ఉండిపోయినా ఇంకా కేసులు క్లియర్ కాలేదు అన్నమాట. కాబట్టి వీళ్ళేమన్నా చనిపోయిన మనిషి దెయ్యం అయిపోద్ది అంటే వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళ మీదకి వచ్చాము. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళదు? ఓ దెయ్యమను, నన్ను వీళ్ళే చంపేశారు, ఇక వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది దా తీసుకెళ్తానని ఓ పోలీసు వాడి దగ్గరికి వెళ్ళి దెయ్యం వెళ్ళి ఎందుకు చూపించలేదు? ఆ దెయ్యం వీళ్ళ ఇంటి పక్కకే వచ్చిందంట. నువ్వెవరో అంటే నేను ఫలానా మనిషిని ఫలానా టైంలో నేను చచ్చిపోయాను కాబట్టి నా కోరిక తీర్చుకోవడానికి వచ్చానని చెప్తే ఈ పాస్టర్లు ఏమో ఈ అయ్యలు ఎంత తిక్కగా తయారవ్వరండి. అందుకని దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచితే ఏం చేస్తాయి అంటే ఒరిజినల్ అసలైనటువంటి దానిని మనకి ఆశీర్వాదం తెచ్చేటువంటి బోధన పక్కబెట్టి ఈ దెయ్యాల బోధల్ని మన భయాన్ని కలగజేసి మేలును తొలగించేలాగా రకరకాలుగా ట్రాక్ తప్పిస్తాయంట. కడవరి కాలంలో అనేకులు ఈ దెయ్యాల బోధ యందు లక్ష్యం ఉంచుతారంట. దాన్ని బైబిల్ ఇంకా ఏం చెప్పిందంటే అదే తిమోతి 6:3 కూడా చదువుదాం. 1 తిమోతి 6:3 త్వరగా ముగించేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యమును దైవ భక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమయో ఎరుగక తర్కములను గూర్చియు వాగ్దానములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురభిమానములు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. చాలండి. సో ఈ భక్తులు చెప్తున్నారు ఇక్కడ వ్యర్థమైనటువంటి భక్తి, వ్యర్థమైనటువంటి బోధ వలన మనుషులు పాడైపోతూ ఉన్నారు, వ్యర్థ వివాదాల్లోనికి వెళ్ళిపోతున్నారట. కాబట్టి ఈ దెయ్యాల బోధలు ఏం చేస్తాయంటే మనకి మేలైన దానిని మంచిదాన్ని పొందుకోకుండా రకరకాలుగా చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనేకులు ఈరోజు భారతదేశంలో రక్షణ పొందడం లేదు. మేము మొన్న వర్ష వెళ్ళాం కదా, అక్కడ చాలా మంది స్త్రీలు రక్షణ పొందాలని ఆశ ఉంది కానీ పొందడం లేదు. కారణం ఏంటి అంటే యేసయ్య మీద ప్రేమ లెక్క అది ఇష్టమే. రక్షణ తెలియనటువంటి భర్తలకి వీళ్ళు ఏం సమాధానం చెప్పాలో తెలియదు. అంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఓహో మనం బాప్టిజం పొందితే బొట్టు, తాలి బొట్టు, కాళ్ళు మెట్లు అన్ని తీసేయాలి, అంటే మిగతా ఏం చేసినా పర్లేదు కానీ ఇవి మాత్రం తీసేయాలి. ఇలాగ నేర్పించారు ఫాస్టర్స్, బైబిల్లో లేదు. ఈ విధంగా జనాలు ఏమి నేర్చుకున్నారంటే ఓహో మనం బాప్తిజం గాని పొందితే మొత్తం ఇవన్నీ తీసేయాలి అని వీళ్ళకి ఒక దెయ్యములో బోధ నూరు పోశారు. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే రక్షణ పొందడం మానేశారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడింది. త్వరగా ముగించేస్తాను. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిజమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అనుకున్నది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణ మటుకు సాగిపోదాం. బాప్తిజమును గూర్చినటువంటి బోధ అంట. ఇప్పుడు జెండా వందనం జరిగింది కదా, సో ఈ విధంగా ఆ జెండా చుట్టూ 3 రౌండ్లు వేస్తే బాప్తిజం పొందినట్టే. పుట్టినటువంటి పిల్లల్ని తీసుకెళ్లి చిలకరం బాప్తిజం ఇస్తారు, బాప్తిజం పొందినట్టే. ఆ డ్రమ్ ఉంది కదా బయట, దద్దపురం ఒక మీటింగ్కి వెళ్ళాను. పాస్టర్ గారు చెప్పులేసుకుని ఉన్నారు, అంగి వేసుకుని ఉన్నారు. జనాలందరూ లైన్లో ఉంటే ఏమైనా భోజనాలు ఎడుతున్నారేమని చూస్తున్నాను నేను. అలా వెళ్ళి అప్పటికే పెట్టేశారు, తినేసాం. ఏమైనా స్నాక్స్ 2వ రౌండ్ ఏమన్నా ఉందేమని ఆ పక్కకెళ్ళి చూస్తే ఆయన ఇలా చేయట్టి ఇలాగ అంటున్నాడు. ఏంటి అబ్బాయి అని చూశాను. నేను దైవజన్ రంజితోఫ్రీగా రాసినటువంటి సింహనాథం అనేటువంటి పుస్తకాన్ని చదివిన తర్వాత అలాంటి మనిషిని నేను ఎప్పుడు చూడలేదు. అది చదువు అప్పుడే ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో ఇలా ఇస్తూ ఇది చిలకరేం బాప్తిజం ఇదని నాకు అర్థమైంది. అంటే యేసు ప్రభువే స్వయంగా భూమి మీదకు వచ్చి యోహాను చేత యోర్దాను నదిలో ముంచెడి బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు మీద తెల్లని పౌర ఆకారంలోనికి వచ్చాడు. కానీ ఈనాడు చిలకరేం బాప్తిజము, జెండా కింద బాప్తిజము ఏంటి, ఇంకా మొత్తానికి కొంతమంది మనకి బాప్తిజమే అవసరం లేదు,
మనం పుట్ట క్రైస్తువులు, అమ్మా నాన్న క్రైస్తువులు కాబట్టి వాళ్ళకి పుట్టినవాడు క్రైస్తుడేనంట, వాడికి బాప్తిజం అవసరం లేదట. ఒకవేళ అమ్మ గాని నాన్న గాని క్రైస్తువులు కాకపోతే వాళ్ళకి బాప్తిజం అవసరం. ఇట్లా విభిన్నమైనటువంటి అనేకమైనటువంటి బోధలు ఉన్నాయి. ఈ బోధలు మనిషిని ఏం చేస్తే తెలుసా, ఆత్మీయ ఆరోగ్యాన్ని చెడగొడతాయి అన్నమాట. అంటే ఆధ్యాత్మికమైన ఆరోగ్యం పాడైపోతుంది. ధనవంతుడికి లాజరుకి ఆరోగ్యం లేదు కానీ పరలోకానికి వెళ్ళాడు. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆరోగ్యం లేకపోతే ప్రమాదం పొంచి ఉన్నది మాట. హల్లెలూయా. అందుకని తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు, ఇది అంత తొందరగా తెగే మ్యాటర్ కాదు కానీ మనం తెంపేద్దాం అనుకుంటున్నాం, త్వరగా కొంచెం హెల్ప్ చేయండి. హల్లెలూయా. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపగా తమ స్వక్రియ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయాలు చాలండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, ఆ ఫుట్నోట్లు ఏమని తెలుసా, ఆరులో ఆరోగ్యకరమైనటువంటి బోధ అని ఉంది. అంటే తినే ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటది కదా. ఇంకొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వచ్చాయి, అందులో టేస్టింగ్ సాల్ట్ అని అవి రకరకాల రుచికరమైనవి కలిపేసి ఆరోగ్యం, అవి రుచులు కానీ ఆరోగ్యం ఇవ్వవు. ఇంట్లోవి ఆరోగ్యం ఇస్తుంది, బయట అంతా రుచిగా కనబడవు. కానీ జనాలకి రుచికరమే కావాలి, ఆరోగ్యం ఉన్నా పోయినా పర్వాలేదు అనుకుంటూ ఇంటిది వద్దు బయటిదే ముద్దు ఈ విధంగా వెళ్ళి త్వరగా షెడ్కి వెళ్ళిపోతుంది బళ్ళు. హల్లెలూయా. అలాగే బోధ కూడా ఆరోగ్యకరమైనటువంటి బోధ ఉంది. ఇది ఆత్మీయ జీవితాలని అభివృద్ధి పరుస్తుంది. ధనవంతుడు బేదలాజరు తన జీవితంలో బలహీనుడిగా ఉన్నాడేమో కానీ తను ఆరోగ్యవంతమైనటువంటి క్రైస్తవుడిగా, ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు పొందినటువంటి క్రైస్తవుడిగా ధనవంతుడి ఇంటి వాకిడి దగ్గర బేదలాజరు కనబడుతున్నాడు. అతడు హితబోధను అనుసరించాడు అనమాట. ఆ పైన అన్నాడు పౌలు, మీకు అంటే టూకీగా చెప్తున్నాను, 3:10. అయితే నీవు నా బోధను, నా ప్రవక్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణంలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములు తెలుసుకున్న వాడివే నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలోండి ప్రభు నన్ను తప్పించును. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి అంట పౌలు యొక్క బోధను అనుసరించాడట. ఆ బోధ ఏం చేసిందంటే శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నిటిలోనూ కూడా ఇతడు ఆ బోధ ఎందు నిలిచిన్నాడు. అందుకే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకని ఉద్దేశం అందరూ హింస పొందుదురు. హింస పొందిన వారందరి పక్షంగా దేవుడే తోడుగా ఉన్నాడు మాట, విడిచిపెట్టలేదు. హల్లెలూయా. తీతుకు రాసినటువంటి పత్రిక మనం చూసుకున్నట్లయితే ఆ తిమోతి పక్కనే 1వ అధ్యాయము తీతు పత్రిక 9వ వచనం. తాను హితబోధ విషయమే జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. చాలండి. 2:1 కూడా నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. ఏలయనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసమందు లోపము లేని వారినై ఉండవలననియు, అలాగునే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలను మిగులు మద్యపాన శక్తులనై ఉండక ప్రవక్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడుకుంటున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. చాలండి. ఇక్కడ ఈ రెండిట్లో ఏం చెప్తున్నాడంటే హితబోధ విషయమే జనులు హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాటను ఖండించుటకు శక్తి కలిగిన వారిగా ఉండాలట. ఈ 2 విషయాల్లోనూ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ నిమిత్తము మనము పోరాడాలంట, ఖండించాలట. లేకపోతే ఆ బోధ భిన్న బోధ, ఆ నానా విధమైన భిన్న బోధ, అసత్య బోధ, ఈ దెయ్యముల బోధ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేసి బలహీనమైపోతాం. ఈ 2:1 హితబోధక అనుకూలమైన సంగతులను బోధించుము అంటే అదే బోధించాలని చెప్పాడు. ఇక ఫైనల్ గా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, భోజన పదార్థాలను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకున్నట్టు మంచిది.
భోజనం బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. హల్లెలూయా. కనుక నానా విధములైనటువంటి అన్య బోధల చేత త్రిప్పబడుకుంటున్నాడు. బైబిల్ క్లోజ్ చేసుకునేసారి. హల్లెలూయా. క్రైస్తవ సమాజము ఖచ్చితంగా ఈ అపోస్తుల యొక్క బోధన అనేది తెలుసుకోకపోతే వారి జీవితాల్లో కొన్ని ఆత్మలను రక్షించడానికి అవకాశం ఉండదు. కొన్ని ప్రశ్నలు వేస్తారు అవతల వాళ్ళు. మీరు ఎందుకు తినరు మా ప్రసాదం, మీరు ఎందుకు బొట్టెట్టుకోరు, మీరు ఎందుకు ఇట్లా చేయరు, మీరు ఎందుకు అలా చేస్తారు అని రకరకాలుగా చేస్తారు. చాలా ఇబ్బందులు అవుతాయి. దానికి మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, ఇలా చేస్తే దేవుడికి దూరం అయిపోతామేమో, ఇలా ఉంటే దేవుడు వదిలేస్తాడేమో, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. గాడిమోగ రిలయన్స్ దగ్గరలో ఒక ఆయనకి బాప్తిజం ఇచ్చాను నేను. నా దగ్గరకు వస్తూ ఉన్నాడు. చాలా కాలం యానంలో పరిచర్యలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు పెద్ద అయినమాట, ముసలైన కాలం చేశారు. ఈయనేమో క్రిస్టియన్, ఒక్కడే కొడుకు. ఆయన ప్రభు అన్యుడిగా ఉన్నాడు, చనిపోయారు. నాకు ఫోన్ చేశారు మాట. ఉదయం ఫోన్ వచ్చింది, ఒక్కడే ఒక కొడుకు. ఇప్పుడు ఆ తండ్రికి ఆయన తలకొరువు పెట్టాలి. ఏం చేశారు ఇప్పుడు? ఈయన క్రైస్తవుడు కదా, పెట్టకూడదని చెప్పేసి క్రైస్తవులు ఆపారు. మిగిలినటువంటి ఏమో ఒరే తండ్రి కదా పెట్టారా, ఏమీ కాదు అనే వాళ్ళు. ఈయన అలా చేయాలి ఇలా చేయాలో తెలియక ఇటు క్రైస్తవులు అటు అన్యుల మధ్య పెద్ద గొడవ అయిపోయింది. నేను ఒక మాట ఏం చెప్తున్నానంటే, అక్కడ ఆల్రెడీ ఒక విషాదం జరిగినప్పుడు గొడవ పెట్టుకోవడం అవసరమా? అంతే ఎందుకు పెట్టుకుంటున్నారంటే, క్రైస్తవులకి అక్కడ అన్యజనులు ఎదుట దేవుని ప్రేమను దేవుని ఆలోచనను ఏ విధంగా కనబరచాలో తెలియలేదు లేఖనాల ద్వారా. అందుకు వారు చేశారు. ఫోన్ వచ్చింది ఇలాగా, ఎట్టు ఎవడొస్తాడో నేను చూసుకుంటాను, నువ్వు తరకుడు పెట్టే బాబు అని చెప్పాను. పెట్టేశారు. తర్వాత నన్ను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో శుభ్రంగా అన్ని ఆశీర్వదించారు. తిట్టారు, బూతులు తిట్టుకోండి, అలవాటు అయిపోయింది. ఒకటి చెప్తున్నాను, అనేక మంది అన్యులు నాతో ప్రార్థన చేయించుకున్నారు. అక్కడ ఇన్నాళ్ళకు ఒక సరైన పాస్టర్ కనబడ్డాడు. ఇలాగుంటే ఎందుకు గొడవలు అవుతాయి? ఇలాగుంటే మన అందరూ కలిసి అన్నదమ్ములాగా ఉంటాయి హ్యాపీగాని. అంతేగాని ఇక్కడ ఇలాగుంటే అక్కడ ఇలాగ ఎందుకు? ఇక్కడ ఎవరు కేశనకృపాలు మా చెల్లి వాళ్ళ అత్తగారి ఊరిది. అయితే అక్కడ ఎవరికైనా అన్యజనుల ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే క్రైస్తవులు చిన్న కేశనకృపాలెం పెద్ద కేశనకృ రెండుకున్నాయి కదా, అక్కడ ఒక్కరు వెళ్ళి వాళ్ళని పట్టించుకునే దిక్కు లేదు, పలకరించరు ఎవరో క్రైస్తవులు. మరి అక్కడ కోటలు ఎడితే ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? అక్కడికి వెళ్ళి స్వార్థ చేస్తా ఉంటే నరికేతానంటే కత్తి తీసి. అక్కడ వాళ్ళు పరిచయం అయితే మాట్లాడాను, అయ్యో ఇలాగా పరిస్థితి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రాంతం కొరకు అక్కడ ఒక మీటింగ్ పెట్టాలని ప్రార్థన చేస్తున్నాను నేను. హల్లెలూయా. ఎక్కడైతే కత్తులు తీసుకుని ఎక్కడైతే చంపేస్తారంటారో అక్కడే మీటింగ్ పెట్టి చచ్చిపోవడానికన్నా ఇష్టపడతాను నేను. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఒక బాధ ఉండిపోయింది. మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మమ్మల్ని అంటరాని వారిగా చేసింది ఎవరు? మీరే కదా. మరి మా స్థలాలకు వచ్చి ఎలా మాట్లాడతారు? ఏ మొక్కంతోటి మాట్లాడతారు? అందుకే చిన్నవలసల్లో ఉపవాసంలో ఉన్నటువంటి వ్యక్తులు శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 9 అయ్యింది. 3 మనుషులు వచ్చి వాళ్ళ స్టైల్లో కొట్టేసి వెళ్ళిపోయారు. నన్ను రక్తం ఎక్కించుకొని వచ్చి నన్ను మా అమ్మకి చెప్పలేదు, మా అన్నకి చెప్పలేదు. తెల్లవారులు ఏడుస్తూ అట్లా ఉండిపోయాను. మళ్ళీ ఆదివారం యానంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఆ మోకాల మీద తెల్లవారులు అలా ఉండిపోయాను. చాలా ఇబ్బంది అయ్యింది. ఈ మెడ ప్రాబ్లం అంతా ఫస్ట్ యాక్సిడెంట్ కంటే ముందు అక్కడే జరిగింది. నాకు నరాలు దెబ్బతినేసి మొత్తం అంతే. మా అమ్మ ఏమో కేసు పెట్టమని ఉదయం తెలిసిన తర్వాత పెట్టను. ఎందుకంటే ఈ ఊరి కొరకు 12 ఏళ్లుగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుని ప్రేమను ఏదో రోజు ఇక్కడ నేను చెప్పాలి. అప్పటి వరకు నేను చావకూడదని దేవుడిని అడుగుతూ వచ్చాను. ఎందుకమ్మా కంగారు పడతామని చెప్పుకుని వచ్చాను. ఒకవేళ చెప్తున్నాను, ఆ పార్టీ చిన్న పార్టీ క్షమాపణ అనేది కూడా నేను వాళ్ళకి ఇవ్వకుండా కేసు పెట్టేసి మొత్తం ఇది చేస్తాను. మీటింగ్ పెట్టినప్పుడు నా దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు చెప్తే చూసాను రా బాబు మూసుకోరా అంటాడు మాట. ఇచ్చాను, బోల్డ్ మందికి అలా అవకాశాలు ఇచ్చాను నేను. అందుకే చెప్తున్నాను, ఒట్టి మాటలతో ఎప్పుడు నేను మాట్లాడలేదు. అందుకే కరోనా టైంలో దేవుడు ఒక పాట ఇచ్చాను నాకు. మాటతోనే కాక శక్తితోనే నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మాటతోనే కాక శక్తితోనే నింపి నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై.
అదే తిమోతిలో చెప్పాడు, పైకి భక్తి గలవారని చెప్పుకొంచు దాని శక్తిని ఆశ్రయించిన వారి వలె ఉందిరని. దాని మీద వచ్చింది పాట. మాటతో కాక శక్తితో నింపి, ఏ శక్తి? తినే శక్తి, బూస్ట్ బాన్మెట కాదు, నీదు ఆత్మ శక్తి చేత నింపి నడుపుచున్నామని. హల్లెలూయా. కాబట్టి నానా రకాలైనటువంటి బోధలు ఏం చేస్తుంది తెలుసా? దేవుని దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలను, నువ్వు బొట్టు పెట్టుకున్నావు, నువ్వు భక్తురాలు కాదు, నీకు అన్ని లోకం ఇంకా పోలేదు నీలోను, పో వెళ్ళి నువ్వు ఇలాంటి వాళ్ళు రావద్దు, అలాగెలాగని బాప్టిజమాలు ఇవ్వకుండా ఇన్ని రకాలు చేస్తారు. ఎందుకు? ఎదుర్లంక దగ్గర కూడా ఎవరైనా ఏమన్నా బంగారం అయ్యి ఉంటే, బొట్లు గాజులు ఎలా ఉంటే వాళ్ళకి బాప్తిజమాలు ఇయ్యరు. ఎన్ని రకాలు. నేను ఒకటే చెప్పేది పాస్టర్లందరికీ, మరి బాప్తిజమాలు ఇయ్యరు, వాళ్ళ దగ్గర తోలేస్తున్నారు అయ్యని. మరి వాళ్ళు కానుకలు ఇస్తున్నప్పుడు నువ్వు బొట్టెట్టుకున్నావు కదా, నీ కానుక నాకు వద్దని ఎందుకు అడగరా అని అడిగాను పాస్టర్స్ని. నిజమే కదా? వాళ్ళు బొట్టెట్టుకున్నారే బాప్తిజం అయ్యి, వాళ్ళ ఇంట్లో చైన్ ఉంది మెల్లను బాప్తిజం అయ్యారు. వాళ్ళు కానుక మరి ఇవన్నీ ఉన్నాయి కదా, వద్దనొచ్చు కదా. కానుక తీసుకోవడానికి లేఖనాలు పనిచేయ వీళ్ళకి, ఇంకొకటి చేయడానికంటే వీళ్ళకి లేఖనాలు చూపెడతారట. వీళ్ళు ఎంత అజ్ఞానంగా ఉన్నారంటే ఈరోజు పాపం వాళ్ళు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు, తెలియక తిడుతున్నారు, తెలియక కోప్పడుతున్నారు. నిజానికి యేసయ్యను నువ్వు నేను తెలుసుకున్నట్లుగా వాళ్ళకి తెలితే అలా కోప్పడి అలా తిడతారు. వాళ్ళంటే తిట్టరు. అంటే మనోళ్ళు చేస్తున్నటువంటి పని బట్టి వాళ్ళకి బాధ కలుగుతుంది. అందుకే చెప్తాను హైందవ సోదరులందరికీ, బాధ కలిగినటువంటి వారులారా మీ బాధ తీర్చబడి డెఫినెట్లీగా. హల్లెలూయా. 9030191518 నెంబర్ కాల్ చేయండి, మీ బాధ తీర్చుకోండి. హల్లెలూయా. వీళ్ళు ఎవరు కోటీశ్వర్లు, ప్రశ్నలతో కోటి పట్టుకెళ్ళారని అక్కినే నాగార్జున గారు అంటే, దండుప్రభు ఈశ్వర్ జోసెఫ్ గారు అంటున్నారు ఏంటంటే, ఆ నంబర్కి ఫోన్ చేయండి, మీ బాధలు తీర్చుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఏం కావాలి, ₹1 ఏదో టైంలో అయిపోతాయి. కానీ బాధ తీరింది అనుకో, అమ్మయ్య నేను 4 తీరింది బాధ అనుకోవచ్చు. నా బాధ మా అమ్మ జీవితంలో 30 సంవత్సరాలకు తీరింది. అమ్మాయి అనుకుంది మా అమ్మ, నన్ను సంతోషంగా చూసుకుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్తూ ఒక తృప్తి అనేది నన్ను చూసుకుని వెళ్ళిపోయింది అమ్మ. అదైనా నాకు ఒక ఆనందం మిగిలింది మాట. లేకపోతే యాకోబు అంటాడు, యోసేపు లేడా, ఇంకా నేను మృత్యులోకానికి ఇలాగే వెళ్ళిపోతానట్లుగా నేను అలాగే వెళ్ళిపోతుంది అనమాట. దేవుడు మళ్ళా నాకు ఈ ఆలోచన కలగజేసి ఈ పని అప్పగించకపోతే, అమ్మ లేనప్పుడు ఇలాగే ఉన్నాను ఆ రోజు. ఇంక జీవితం అంతా అలాగే అయిపోతున్న సమయంలో మాట్లాడాడు, ఎందుకు పిచ్చివాళ్ళగా ఉంటావు నువ్వు, లే నేనున్నాను కదా నీకని దేవుడు మొదలు పెడితే ఈరోజు ఆ పాటతో 80 పాటలు దాటినాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధ మనం కలిగి ఉండాలి. ఈ బోధ మనకి ధైర్యాన్ని ఇస్తుంది, ఈ బోధ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఈ బోధ శక్తిని ఇస్తుంది, ఈ బోధ మతోన్మాదాలను ఎదిరించేటువంటి తర్కం ఇస్తుంది అన్నమాట. వ్యర్థమైనటువంటి వాదాలు కాదు. మిగిలిన వారు ఎందుకు మాట్లాడట్లేదు, వాళ్ళు అనేకమైన న్యాయమైన ప్రశ్నలు అడుగుతుంటే ఈ ఫాస్టర్స్ నుండి ఎందుకు సమాధానం రావట్లేదు, రాంగ్ గా చెప్తున్నారు సమాధానం. అలా చెప్తే ఎందుకు ఉపయోగం లేదు. వాళ్ళని విమర్శించడము, వాళ్ళని తిట్టడము కాదు, ప్రతి దాంట్లోనూ నిగూఢమైనటువంటి సంగతులు వాళ్ళు చెప్పినప్పుడు, అందుకే ఇస్లాం ముస్లిం వస్తాడు, క్రైస్తవులు వస్తారు, హిందూ వస్తారు, ఎవరు వచ్చినా సరే వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా బైబిల్ ద్వారా సమాధానం చెప్పేటువంటి కృప దేవుడు ఇచ్చాడు మాట. హల్లెలూయా. ఒకటి చెప్తాను, వస్తే బాప్టిజం తీసుకోవాలి, లేకపోతే నన్ను రివర్స్ కన్వర్ట్ చేయాలంటే రెండు తేల్చుకోవడానికి టైం వేస్ట్ చేసుకుని ప్రోగ్రామ్ పెట్టుకుని నేను అసలు ఒకటి నీ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు బాప్టిజం తీసుకుని వెళ్ళాలి. నీ ప్రశ్నకు ఆన్సర్ లేకపోతే నా దగ్గర నేను రివర్స్ కన్వర్ట్ అయిపోతాను అనమాట. అంత స్పష్టత నాకు ఉన్నది అన్నమాట. అంత క్లారిటీ ఉంటే బట్టలు తీసుకుని రావాలి డిబేట్ కి. అందుకని టైం పాస్కి వస్తాము, ఏదో కూర్చుండి థమ్స్అప్ తాగుదామంటే థమ్స్అప్ కూర్చుండి నిలబడి తాగేస్తాను నేను. హల్లెలూయా. ఎందుకు కూర్చుని టైం వేస్ట్ తాగడం, నిలబడి తాగేస్తాను, బండి మీద తాగేస్తాను, బాటిల్ ఇచ్చేస్తాను. కాబట్టి వ్యర్థ వివాదాలు అనేది వద్దట. అపోస్తులైనటువంటి బోధ మనల్ని దేవుని ఎదుట యోగ్యులను చేస్తుంది. ఈ మిగిలినటువంటి బోధలు దేవుని ఎదుట తలదించుకునేలా చేసి మనం నష్టపోతాం. అందుకే సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా కూడా ఈ అపోస్తుల బోధ కొరకు పోరాడాలని చెప్పింది. కనుక ఈ బోధ ఒకటి మాట్లాడితే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం అన్ని విషయాలు ఎన్నో ప్రసంగాలు చేసుకోవాలి. కాబట్టి షార్ట్ గా మీకు చెప్తున్నాను, ఇది ఆరోగ్యకరమైనటువంటి బోధ. ప్రేమలోను, విశ్వాసంలోను, నిరీక్షణలోను, దేవుని గూర్చిన జ్ఞానంలోను, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లేటువంటి బోధే అపోస్తుల బోధ. నాకేమొచ్చు, అడవి ప్రాంతంలో పుట్టి పెరిగినోన్ని, నేను టౌన్ ఏరియాలో పుట్టి పెరగలేదు. దేవుడు దొరికాడు, దైవజనుడు దొరికాడు, అంతే. మోకాళ్ళ ప్రార్థన నా జీవితంలో ఎన్నడూ మారలే, ఉపవాసాలు మానలే, ప్రార్థనలు మానలే. అదే బలం నాకంతా. హల్లెలూయా. కనుక ఆ శక్తి, ఆ తర్కము, ఆ మాట్లాడే విధానాన్ని దేవుడే ఇచ్చాడు. అది ఎవరి ద్వారా వచ్చేది కాదు అసలు. అని అంటే
మనం చీకటిలో ఉన్నాం, భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నాం, కరెంట్ లేదు, ఏదో పెట్టెల అరుపులు వినపడుతుంది, ఒక వెలుతురు ఎక్కడో కనబడుతుంటే ఎంత ధైర్యం వస్తుంది మనకి. లేకపోతే ఎవరో వచ్చి అమ్మా నేను వచ్చాను అని మాట్లాడుతుంటే మనకు తెలిసిన వాళ్ళు గొంతు, ఎంత ధైర్యం వస్తుంది. అలాగే ఎన్నో భయంకరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు నేనున్నానని దేవుడు వచ్చాడు మనకి. హల్లెలూయా. నేనున్నానని దేవుడు వచ్చాడు, అప్పుడు ఆయన మాట్లాడితే ఇంకెంత ధైర్యం ఉంటుంది మనకి. కాబట్టి ఈ హితబోధ, ఈ ఆరోగ్యకరమైనటువంటి బోధ, ఈ సత్యబోధ ఈ మనల్ని బ్రతికింపజేస్తుంది దేవుని కొరకు. హల్లెలూయా. సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం కలగజేస్తుందట. హల్లెలూయా. కాబట్టి మనము లోకములో ఫలానా ఉద్యోగం, ఫలానా వ్యాపారం, ఫలానా దాని అన్నిటి కంటే కూడా యేసుక్రీస్తు యొక్క బిడ్డను అని చెప్పుకోవడం ఈ అపోస్తుల బోధ యొక్క గొప్పతనం అన్నమాట. హల్లెలూయా. అది గర్వ కారణం మనందరికీ కూడా. ఎవరు నువ్వు ఏ దేశానికి చెందినవాడు అంటే ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకుంటే అదొక గర్వకారణట్లుగా ఏ బోధకి లేనటువంటి ప్రత్యేకత, ధైర్యము, పౌరుషము, రోషము, భారము అన్ని కూడా అపోస్తుల బోధలో ఉన్నాయి. ఇవి మచ్చుకు కేవలం ఒక 1 పాయింట్ మాత్రమే నేను ఇంట్రడ్యూస్ చేశాను. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి, తర్వాత దేవుణ్ణి అడగండి, ధ్యానం చేసుకోండి. వీటిలో ఈ లేఖనాల్లో ఉన్నటువంటి దైవశక్తి మనల్ని తాకిన నాడు మనం అలా ఉండము సైలెంట్ గానే. నేను మూలబొడ్డులోని మంచం కింద దాక్కుని చుట్టాలు వస్తే మాట్లాడడానికి. ఈ రోజు చుట్టాలు ఎవరైనా వస్తే నా ముందుకు వచ్చి మాట్లాడదు కానీ వెళ్ళరు మాట. హల్లెలూయా. వాళ్ళు వస్తే ఎక్కడ పారిపోయేవాడిని, వాళ్ళు వెళ్ళే వరకు ఫుడ్ మా అమ్మ పెడతానంటే అనేవాడిని నేను. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కలిపి తిన్నామని చెప్తాను మాట. నేను ఒకరి తినద్దు, కలిపి తిన్నాం ఆగండి అని చెప్తాను మాట. అంటే ఎలా వచ్చేసింది ధైర్యము? హల్లెలూయా. అంత పిరుకోండి నేను. కాబట్టి ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, అందుకే వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరిచేటందు, ప్రార్థన చేయడం ఏడతెగక కంటిన్యూగా. అటు గాలి ఉదయం పీల్చుకున్నామని మధ్యాహ్నం అనతామా? అది స్నానం గాని, భోజనం గాని, ఉదయం మధ్యాహ్నం అని ఏది ఉంటాయి. గాలికి అలా ఉండదు, నిత్యం పీల్చుకోవాల్సిందే గాలి కదా. అలాగనే ఈ యొక్క అపోస్తుల యొక్క తత్వము మన జీవితంలో నిత్యము కంటిన్యూగా కొనసాగించవలసిందే మాట. అలా ఉన్ననాడు రక్షకుడైనటువంటి దేవుడు మనం బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఈ రోజు ఈ అపోస్తులు అనే బోధ తెలియక ఎంతో మంది గొప్ప దైవజనులు, ప్రార్థనాపరులు బలహీనమైపోతున్నారు. అన్ని జనులు అడుగుతున్నటువంటి దాంట్లకి సమాధానం చెప్పలేక ఎన్నో రకాల ఇబ్బంది కలిగిన మీరేం క్రైస్తులు, మీరే విద్య అని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజానికి మంచి వాళ్ళే, చెడ్డవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఈ భిన్న బోధలు, నానా విధమైన బోధలు, దెయ్యముల బోధలు వాళ్ళని క్షేమాభివృద్ధి లేకుండా, వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మలు రక్షణలోనికి రాకుండా వీరిని సాతానుడు బంధించి వేసేసాడు. కాబట్టి అపోస్తుల బోధ బంధకం నుంచి విడిపిస్తుంది అన్నమాట. హల్లెలూయా. అపోస్తుల బోధ సాతాను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. ఈ రోజు అట్టి బోధను మనం కలిగి ఉండి, అట్టి బోధ మీద ఆధారపడి అట్టి బోధనే ప్రకటిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు అలాగా కన్నులు మూసుకునండి, ప్రార్థనలో ఏకీవించండి.